అసెంబ్లీ ఎన్నికలని తలదన్నేలా సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. 12,728 గ్రామ పంచాయతీలకి ఈసారి ఎన్నికలు జరుగుతూ ఉండగా ఇది మూడో విడత. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సో మీ అందరి కోసం ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ తీసుకొచ్చాను. ఏంటంటే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం సర్పంచ్ ఎన్నికల కోసం 6,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంట. 6,000 కోట్లు. ఇక్కడ ఇదే అంశం పైన ఇంకో విషయం గుర్తు చేయాలి మీకు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామ పంచాయతీలు నడుస్తూ ఉంటాయి, అందరికి తెలిసిన విషయమే. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నిధులు వెనక్కి వెళ్ళిపోతాయి, అందుకే వెంటనే మేము ఎన్నికలు పెడుతున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికలు పెట్టింది కదా. 8,000 కోట్లు తెలుసా? 3,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు రెడీగా ఉన్నాయి గ్రామ పంచాయతీ ఇవ్వడానికి. కానీ ఎంత ఖర్చు అయింది? 6,000 కోట్లు. అంటే రెట్టింపుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల కంటే డబుల్గా సర్పంచ్ అభ్యర్థులకు ఖర్చు పెట్టారు. ఒక్కో గ్రామ పంచాయతీలో యావరేజ్గా ఆన్ అండ్ యావరేజ్ ఈ గ్రామ పంచాయతీ మొత్తంలో ఒక్కో గ్రామ పంచాయతీలో 60 లక్షల రూపాయలు ఖర్చు అయిందంట. 60 లక్షల రూపాయలు. ఏకంగా హైదరాబాద్ శివార్లోని శంకర్పల్లి మండలానికి సంబంధించిన గ్రామ పంచాయతీలో అత్యధికంగా 17 కోట్ల రూపాయలు ఒక్క అభ్యర్థే 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడంట. ఒక్క ఓటుకి 1,50,000 రూపాయలు వచ్చాయి. ఒక్క ఓటుకి 1,50,000 రూపాయలు. అంటే అక్కడ ఓటర్లు నిజంగా వాళ్ళు ముట్టింది బంగారమైంది. ఒక ఇంట్లో కనుక 4 సభ్యులు ఉన్నారంటే ఒక్క ఓటుకి 1,50,000 రూపాయలు చొప్పున సుమారుగా 6 లక్షల రూపాయలు వాళ్ళు కొనుక్కుంటే 6 తులాల బంగారం కొనుక్కోవచ్చు, లేదా ఒక చిన్న కారు కొనుక్కోవచ్చు ఆ కుటుంబానికి ఒక ఎన్నికతోనే. ఇంకా ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలు అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఒక్క ఓటుకి 1,50,000 రూపాయలు వచ్చాయంట. సో ఇంట్రెస్టింగ్గా ఏం జరిగిందనంటే హైదరాబాద్ శివార్లోని శంకర్పల్లిలో ఓ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ముందుగా ఒక అభ్యర్థి ఏం చేశాడంటే సాయంత్రానికల్లా 40,000 ఇచ్చాడంట ఒక అభ్యర్థి, మాకు ఓటు వేయండి అని చెప్పి. ఆ తర్వాత ఆ అభ్యర్థి 40,000 ఇచ్చాడుగా, మరి నాకు ఓటు రావాలని చెప్పి ఇంకో అభ్యర్థి 50,000 ఇచ్చాడంట. కొంత రాత్రి అయిపోయి చీకటి పడగానే మళ్ళీ ఇంకో అభ్యర్థి మూడో అభ్యర్థి వచ్చి 55,000 ఇచ్చాడంట. అంటే 55,000, 40,000, 50,000 ఇవన్నీ ఒక్క ఓటర్కి 1,50,000 రూపాయలు వచ్చాయి. ఇలా ఒక్కొక్కరికి 1,50,000 రూపాయలతోనే ఆ నియోజకవర్గంలో ఆ గ్రామ పంచాయతీ పరిధిలో సుమారుగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. ఇక పటాన్చెరులోని ఇంకో చోట 17 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు సర్పంచ్ అభ్యర్థి. 1000 ఓట్లు లేవు ఆ గ్రామాల్లో. ఇందాక నేను చెప్పినటువంటి 1,50,000 రూపాయలు ఒక్కో ఓటర్కి ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీలో కూడా మొత్తం కలిపితే 1000 ఓట్లు లేవు. ఆ గ్రామ పంచాయతీలో 1,50,000 రూపాయలు ఇచ్చారంటే అర్థం చేసుకోండి ఒక్క ఓటుకి. పటాన్చెరులో కూడా 17 కోట్ల రూపాయల ఖర్చు అయింది. గ్రామాల్లో 1000 ఓట్లు కూడా లేవు. ఒక్కొక్కరికి యావరేజ్గా 10,000, 20,000 రూపాయల చొప్పున పంచుకుంటూ వచ్చారంట. మందులు, గిఫ్ట్లు, చీరలు. ఉంగరం గుర్తు వచ్చిన ఆయన వెండి ఉంగరాలు ఇచ్చాడంట, బంగారు ఉంగరాలు ఇచ్చాడంట. ఇలా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అటు పటాన్చెరు, శంకర్పల్లి, సంగారెడ్డి, ఇటువైపు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా హైదరాబాద్ శివార్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్కి సమీపంగా ఉన్నటువంటి దాంట్లో ఎక్కువగా ఆదాయం వస్తుంది. అటు ఇండస్ట్రీస్ ఉన్నాయి, వెంచర్లు వేస్తారు, రియల్ ఎస్టేట్ నుంచి వ్యాపారం జరుగుతుంది. ఏదో రకంగా వీళ్ళంతా కూడా డబ్బుల్ని కూడబెట్టుకొని వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి సర్పంచులుగా పోటీ చేసి అడ్డగోలు డబ్బులు కుమరిచ్చారు. అడ్డగోలుగా ఒక వ్యక్తి 70 లక్షలు హైదరాబాద్ శివార్లోని గ్రామ పంచాయతీలో 70 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని 30 లక్షలకు అమ్ముకొని 30 లక్షల మొత్తం కూడా గ్రామ పంచాయతీ మీద ఖర్చు పెట్టాడంట. 70 లక్షల రూపాయలు విలువ చేసే భూమిని సగం ధరకి అమ్ముకొని అది మొత్తం డబ్బులు తీసుకొచ్చి ఇక్కడే పెట్టేసిండు. ఇంకో దగ్గర 4 ఎకరాల భూమి అమ్ముకున్నాడంట సదరు సర్పంచ్ అభ్యర్థి. ఆఖరికి వస్తే ఓటమి పాలండి. ఇప్పుడు ఏమైపోయింది? అప్పుల పాలైపోయాడు. ఇంకో చోట భూమిని తనఖా పెట్టి, ఎందుకంటే గ్రామ పంచాయతీలకు సంబంధించిన పేర్లు ఎక్కడ ఏంటి అనేది వివరంగా చెప్తే ఇంకొంత ఇబ్బందే ఉంటుంది. మరి దాన్ని మనం ప్రూవ్ చేయలేము కూడా. ఎవరు కూడా ఓటర్లు డబ్బులు తీసుకున్న వాళ్ళు 1,50,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు మేము తీసుకున్నామని చెప్పగలుగుతారా? 1,50,000 రూపాయలు డబ్బులు వచ్చినాయంటే వాళ్ళు ఎక్కడైనా మేము తీసుకున్నామని చెప్పగలుగుతారా? నిరూపించగలుగుతామా? సో ఇంకో చోట తనఖా పెట్టి పరిచొప్పున వడ్డీ తెలుసు కదా మీకు, పరిచొప్పున వడ్డీ 10% ఇంట్రెస్ట్తో డబ్బులు తీసుకొచ్చి పోటీ చేసి ఓటమి పాలైందంట. కోట్ల రూపాయలు పట్టుకొచ్చిందంట. సో కొన్ని జిల్లాలు కూడా ఉన్నాయి. సో జిల్లాల గురించి చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కో అభ్యర్థి గ్రామాల్లో యావరేజ్గా 30 నుంచి 60 లక్షల రూపాయలు ఖర్చు చేసిందంట. ఓటుకి యావరేజ్గా 2,000 నుంచి 5,000 వరకు ఇచ్చుకుంటూ పోయారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.
ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యావరేజ్గా ఒక్కో అభ్యర్థి 10 నుంచి 50 లక్షల వరకు ఖర్చు పెట్టిరంట. అంటే ఆన్ యావరేజ్గా 40 లక్షలు వేసుకున్నా కూడా ఓటుకి 3,000 రూపాయలకు మంచి ఉంగరం గుర్తొచ్చిన వాళ్ళు ఉంగరాలు ఇచ్చిర్రు, బ్యాట్ గుర్తొచ్చిన వాళ్ళు ఇంటింటికి పిల్ల ఆడుకోవడానికి బ్యాట్ ఇచ్చిర్రు, లేడీ పర్స్ వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు పర్స్కి లేడీ పర్స్ గుర్తు కూడా వచ్చింది సార్ సర్పంచ్ అభ్యర్థులకి. పాప మా గుర్తులు వచ్చిన వాళ్ళు ఏం చేసినంటే ఒక్కొక్కటి హ్యాండ్ బ్యాగ్కి 1000 రూపాయలు పెట్టి ప్రతి ఇంటి ఆడబిడ్డకి ఇచ్చుకుంటూ పోయారు ఒక్కో హ్యాండ్ బ్యాగ్ పర్స్ తీసుకొని. సో వాళ్ళ గుర్తుల ప్రమోషన్ కోసం ఎన్ని టాక్టిక్స్ ప్లే చేసినా చూడండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ డివిజన్లో ఓ గిరిజన తండాలో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి సుమారుగా కోట్ల రూపాయలు ఖర్చు చేసిందంట. గుడి నిర్మాణానికి డబ్బులు ఇచ్చిందంట, ఓటుకి డబ్బులు ఇచ్చిందంట. తర్వాత ప్రత్యర్థి వర్గం అడ్డుకోవడం కోసం ఎప్పుడు చూసినా గస్తీ తిరగాల్సినటువంటి పరిస్థితి కోసం కూడా, అంటే అవతల వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఆపండి అని చెప్పి ఆపేటువంటి సెక్యూరిటీని గస్తీని పెట్టే వాళ్ళకు డబ్బులు ఇచ్చే గస్తీ పెట్టించిందంట. సో నిజామాబాద్ జిల్లాలో నందిపేట పంచాయతీలో అభ్యర్థులు 1 కోటికి పైగానే ఖర్చు పెట్టినంట. సో మద్యం, కానుకలు, జల్సాలు, నాటుకోళ్ళు బయట కోళ్ళు తింటే రోగాలు వస్తాయి పాపం ఓటర్లకి, మళ్ళీ ఓటర్ రాకు వస్తారు రారని చెప్పి నాటుకోళ్ళు తీసుకొచ్చారంట. మేకలు ఎప్పటికప్పుడు క్వింటాలకి క్వింటాలే మటన్లు, బిర్యానీలు వేసి అవన్నీ పంచిరంట. సో జనగామ జిల్లాలో 70 లక్షల రూపాయలు ధర పలికేటువంటి ఒక గ్రామ పంచాయతీ పరిధిలోని భూమిని 30 లక్షలకు అమ్ముకొని ఆఖరికి వస్తే ఓటమి పాలైనట్టు ఆయన. సో ఇలా 1 కాదు 2 కాదు చాలా వింతలు విడ్డూరాలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకున్నాయి. రైట్, ఇంకొక చోట కోదాడలో ఒక ఎస్ఐగా ఇంకా టర్మ్ ఉందా అనేది ఇంకా సుమారుగా 7 ఏదో ఉందంట. ఆయన రాజీనామా చేసి సర్పంచ్ ఎన్నికల బరిలో దిగిండు. ఇట్లా 1 కాదు 2 కాదు సర్పంచ్ ఎన్నికల్లో వింతలు విడ్డూరాలు ఇంకా చాలా అనేకంగా ఉన్నాయి. సో మరి ఈ స్థాయిలో ఖర్చు చేశారంటే వాళ్ళు ఏ స్థాయిలో సంపాదిస్తే అర్థం చేసుకోండి. కోట్లు మీపైన కుమ్మరించారు, కోట్ల రూపాయలు మీకు ఇచ్చారు. వెండింగ్ కూడా మీకు ఇస్తే ఆయన రేపటి రోజున ఎంత సంపాదించుకుంటే అర్థం చేసుకోండి. చుట్టూ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉంటాయి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో, ఎక్కడ చూసినా కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అక్కడ నుంచి వాళ్ళు ట్యాక్సీలు కట్టాల్సిందే, రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన వాళ్ళు గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాల్సిందే. కోట్ల రూపాయలు మీకు ఇచ్చారంటే వాళ్ళు ఎన్ని కోట్లు కొల్లగొడుతూ అర్థం చేసుకోండి. మా ప్రతినిధి మధు ఉన్నారు ఫోన్ లైన్లో. మధు, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినట్టుగా దాఖలాలు లేవు. ఓ గ్రామ పంచాయతీలో 1000 ఓట్లు లేనటువంటి గ్రామ పంచాయతీలో 17 కోట్ల పోటాపోటీగా డబ్బులు పంచారు. ఒక ఓటర్కి 1,50,000 రూపాయలు వచ్చాయి హైదరాబాద్లోని శంకర్పల్లికి సంబంధించిన దాంట్లో. పటాన్చెర్లో 17 కోట్లు ఖర్చు పెట్టారు. 70 లక్షలు విలువ చేసిన భూమిని 30 లక్షలకు అమ్ముకున్నారు, ఓటమి పాలయ్యారు. 10 చొప్పున వడ్డీకి తీసుకొచ్చారు, తనఖాలు పెట్టారు. ఏంటి ఈ స్థాయిలో సర్పంచ్ ఎన్నికలలో డబ్బులు పంపిణీ ఈ స్థాయిలో జరిగిందనంటే రేపటి రోజున ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యం కూడా వ్యాపారంగా మారిపోతే డబ్బులు ఉన్న వాళ్ళే పోటీ చేయాలి, లేకపోతే పోటీ చేయద్దనే పరిస్థితి వచ్చే అవకాశం ఉందా ఈ స్థాయి ఎన్నికలు జరుగుతున్నాయంటే? అంటే గత ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో జరిగినటువంటి ఖర్చుకి ఈ ఖర్చుకి 10 నుంచి 20 రెట్ల శాతం పెరిగింది ఖర్చు అనేటువంటి. అంటే గత సర్పంచ్ ఎన్నికల్లో కూడా రికార్డు స్థాయిలో 1 కోటి ఖర్చు పెట్టారు ఒక గ్రామంలో అనేటువంటి చర్చ జరిగింది. సో అప్పుడే 1 కోటి ఖర్చు పెట్టి ఇప్పుడు 10, 5 తర్వాత 15 ఉన్న వాళ్ళు కొంతమంది 7, 17 కోట్లు ఈ రేంజ్ లో వినపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడంతో కాస్త ఉలిక్కిపాటుకు గురవుతున్నటువంటి పరిస్థితి రాజకీయంగా ఎవరైనా ఫ్యూచర్ లో రావాలనుకున్నటువంటి వారికి. సో నిజంగానే ప్రతిష్టాత్మకంగా ప్రెస్టేజియస్ ఇష్యూగా తీసుకుంటున్నారు. గ్రామంలో వచ్చే ఆదాయం ఎంత, సంపాదించుకునే అవకాశం ఎంత, అసలు ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారంటే ప్రెస్టేజియస్ ఇష్యూస్. ఊర్లో పేరు నిలబడాలి, మేము నిలబడుతున్నామంటే ఖచ్చితంగా గెలవాల్సిందే, గెలుపు కోసం ఎంతైనా పెట్టాల్సిందే అనేటువంటి రీతిలో ముందుకు పోతా ఉన్నారు. ఏ మాత్రం సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు, జనరల్ ఎలక్షన్ లో జరిగేటువంటి ఎన్నికలకు తీసిపోకుండా దాన్ని మించి పెద్ద ఎత్తున ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎంత అత్యంత సామాన్య గ్రామాల ప్రజలు కూడా, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇట్లా రిజర్వ్డ్ కాకుండా జనరల్ అని కాకుండా ఏ సర్పంచ్ ఎన్నికైనా కూడా ఖర్చు తడిసి మోపడవుతా ఉంది. ఉన్న ఆస్తులు అమ్ముకోవడం, ఆస్తులు లేకపోతే అప్పులు తెచ్చుకోవడం, లేకుంటే ఉన్న బంగారం కుదవబెట్టుకోవడము, అది ఆల్రెడీ మంచిగా ఒక 70 లక్షల విలువ వేసే భూములను కూడా 30 లక్షలకే అమ్ముకోవడం ఎన్నికల సందర్భంగా ఇది జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా అభ్యర్థులు వెనక్కి పోవట్లేదు, మంచి ఖర్చు పెట్టుకుంటున్నారు. గెలవాలనేటువంటి ఒక పోటీ తీవ్రంగా అభ్యర్థి ఇచ్చిన దానికంటే మనం ఇంకా ఖర్చు పెడదాం, ఇంకెక్కువ దిద్దుదాం, ఇంకెక్కువ హామీలు ఇద్దాం, ఈ పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే మధు ఒక్కసారి మనం పబ్లిక్ కూడా అపీల్ చేద్దాం. మీ గ్రామ పంచాయతీలో మీకు ఓటుకి ఎంత ఇచ్చారు నిర్మోహమాటంగా చెప్పండి. ఎందుకంటే బహిరంగంగానే ఇంత పెద్ద ఖర్చు జరుగుతుందని చూస్తున్నప్పుడు మీకు 2,000 వచ్చాయంటే మీ పేరు మీద ఏడాదికి ఒక 20 లక్షలు సంపాదించి ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఒకవేళ మీ చుట్టూ కనుక వెంచర్లు ఉంటే
మీ చుట్టూ రిలేటెడ్ వ్యాపారాలు కనుక ఉంటే, ఇండస్ట్రీస్ కనుక ఉంటే, ఆ సదరు సర్పంచ్ అభ్యర్థి మీ పైన పెట్టిన 2000 ఇన్వెస్ట్మెంట్తో 20 లక్షలు సంపాదిస్తాడు. అంతకు మించి సంపాదించిన ఆశ్చర్యపోకండి. లేదు, ఒక ఏడాదికి యావరేజ్గా చిన్న గ్రామాలైనా కూడా 20,000 సంపాదించగలుగుతాడు. సో మీ గ్రామ పంచాయతీలో బహుశా గతంలో సర్పంచ్గా పోటీ చేసిన వాళ్ళు చాలామంది కూడా అప్పుల పాలయమని బలమరణానికి పాల్పడ్డవారు ఉన్నారు, కొంత ఇబ్బంది పడ్డవారు ఉన్నారు, రకరకాలుగా వారంతా బాధపడి చనిపోయిన వారు కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో నుంచి మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు రాగానే ఈ స్థాయిలో ఖర్చు పెడుతున్నారని అర్థం చేసుకోండి. ఒకసారి మీ గ్రామ పంచాయతీ ఏంటి, అక్కడ ఎంత మేర ఖర్చు జరిగింది, సార్ పోనీ మీ గ్రామ పంచాయతీ పేరు చెప్పకపోయినా కూడా మీకు ఎంత డబ్బులు ఇచ్చారో కామెంట్ చేయండి. మీ ఊర్లో ఎంత పలికింది మీ ఓటు ధర ఎంత పలికిందని నేను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మీ ఊర్లో డబ్బులు పంచారా, ఎంత ఇచ్చారో కామెంట్ చేయండి అని అంటే 100% మంది డబ్బులు పంచారంటే అవుననే చెప్తున్నారు. 100% వాళ్ళంతా కూడా మాకు డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు. సో కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి, ఇక్కడ కామెంట్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. కామెంట్స్లో ఫస్ట్ కామెంట్ వచ్చేసి 5,000 రూపాయలు పెంచారంట, ఓటుకి 5,000 రూపాయలు పెంచారంట. సో ఓటుకి 5,000 రూపాయలు అంటే మీ గ్రామంలో ఎన్ని ఓట్లున్నాయి చెప్పండి, ఆ ఓట్లకి ఎంత ఖర్చు అయిందో అర్థం చేసుకోవచ్చు మనం. సో ఒక్కో అభ్యర్థి 5,000 రూపాయలు చొప్పులు ఇచ్చారంటే యావరేజ్గా 2-3 అభ్యర్థులు కనుక ఉంటే మీకు ఒక్కొక్కరికి 10 నుంచి 15,000 వచ్చినట్టే. సో దీంట్లో కామెంట్ చేసిన దాంట్లో గుండెబోయిన సతీష్ 2,000 ఇచ్చారని కామెంట్ చేశారు. రవికిరణ్ 5,000 అని కామెంట్ చేశారు. సో మీ గ్రామ పంచాయతీలో ఒక్క ఓటుకి ఎంత ధర పలికిందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మధు కంటిన్యూ. ఎగ్జాక్ట్ నిజంగా ఆ పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రెస్టేజ్ ఇష్యూస్ కిందకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అవతల అభ్యర్థి కంటే మనం ఇంకా ఎక్కువగా పెడదాం, గెలవాల్సిందే, పరువు నిలబెట్టుకోవాల్సిందే అనేటువంటిది. ఇందాక మొత్తం ఓవరాల్ గా చూస్తే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఒక్క ఓటు వేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీళ్ళంతా మరి జనరల్ ఎలక్షన్ లో రాలేదు, అసెంబ్లీ ఎలక్షన్ లో ఓటు వేయలేదు, ఎంపీ ఎన్నికల్లో ఓటు వేయలేదు, అమెరికా నుంచి వచ్చో న్యూజిలాండ్ నుంచి వచ్చో. కానీ సర్పంచ్ ఎన్నికలకు మాత్రం అంత దూరం నుంచి వచ్చారు. ఖచ్చితంగా రావాల్సిందే, వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే, డౌట్ లేదు. కానీ సర్పంచ్ ఎన్నికలకు మాత్రమే వచ్చారు, మిగతా వాటికి రాలేదు. అంటే వాళ్ళు ఎంత ప్రాధాన్యత అసెంబ్లీ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్ల కంటే ఎక్కువగా సర్పంచ్ ఎన్నికల పైన ఫోకస్ చేస్తున్నారు అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి నిలబడితే వేలు లక్షలు కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఒక్క అభ్యర్థి 17,000 కోట్లు కుమరిస్తా ఉన్నారు ఈ సర్పంచ్ ఎన్నికల్లో. ఒకే వ్యక్తి 17 కోట్లు ఖర్చు పెట్టారు పంచాయతీ ఎన్నికల్లో. అంటే జనరల్ ఎలక్షన్ మించి సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 15 నుంచి 20 రెట్లు గతంలో జరిగిన ఎన్నికలకు మించి ఖర్చు చేశారు. అంటే మధు గతంలోనే చాలా మంది సర్పంచులు కూడా పోటీ చేసి గెలుపొందిన వారు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మాకు డబ్బులు ఇవ్వండి, మేము నిధులు ఇవ్వండి, మేము ఖర్చు చేయలేకపోతున్నాం, మా సొంత ఖర్చులే అవుతున్నాయని చెప్పి అప్పుల పాలైపోయి బలమరణానికి పాల్పడ్డ వాళ్ళు, చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా కూడా అప్పులు తీరక ఇంకా వడ్డీలు కడుతున్న వారు, ఉన్న ఆస్తులు మొత్తాన్ని అమ్మేసి అప్పులు కడుతున్న వారు కూడా ఉన్నారు. అంత అప్పుల బారిన పడ్డారు. సర్పంచ్ ఎవరు కూడా పోటీ చేయడం లేదు, వెనుకడుగు వేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గతంలో చూసాం. అంటే నామినేషన్ సమయానికల్లా వెనుకడుగు వేశారని వార్తలు చూసాం. కానీ నామినేషన్ వేసిన వాళ్ళు ఆ ఎక్స్పీరియన్సెస్ని చూసి వాళ్ళ కళ్ళెదితే ఓ సర్పంచ్ ఇంతలా అప్పుల పాలైపోయి ఉన్నదంతా అమ్ముకొని ఇప్పుడు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాడని చెప్పి సిచ్యువేషన్ గమనించాక కూడా ఏ ధైర్యంతో ఖర్చు పెడుతున్నారు ఇవన్నీ కూడా. అంటే ఇంతటి స్థాయిలో యావరేజ్గా ఒక్కో గ్రామ పంచాయతీలో 60 లక్షలు ఖర్చు అయింది. నాకు తెలిసి 5 ఏళ్లలో కూడా ఇంత నిధులు వస్తాయో రావు. నిజంగానే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులతోటి గ్రామాల అభివృద్ధి జరుగుతుంది. గ్రామ రోడ్లు కానీ, పారిశుద్ధం కానీ, ఇంకా మిగతా శ్మశాన వాటికలు కానీ ఏమైనా కూడా కేంద్రం ఇచ్చేటువంటి నిధులతోటి అభివృద్ధి జరుగుతుంది, అంటే డౌట్ లేదు. రాష్ట్రం దగ్గర ప్రజెంట్ బడ్జెట్ లేదు, దివాలా తీసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వమే అనేటువంటిది ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో ఎందుకు ఇంత డబ్బు పెడతా ఉన్నారు వీళ్ళు అనే దానికి ప్రెస్టేజ్ ఇష్యూ, పరువు కాపాడుకోవడం, నిలబడ్డాం, గెలవాలనేటువంటి ఒక తాపత్రయం, అందులో భాగంగానే ఎక్కువగా ఖర్చు పెడతా ఉన్నారు. మొత్తం గ్రామాల్లో అభ్యర్థులను ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే వాళ్ళ అభ్యర్థులంతా కూడా తమ వైపు ఓటర్లను తిప్పుకోవడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మొత్తం గ్రామాలలో ఈ ఎన్నికల హడావుడి, గత సర్పంచులంతా కూడా దూరంగా ఉన్నారు, ఓటుకు దూరంగా ఉండే పరిస్థితి ఉంది, వాళ్ళు ఎన్నికలకు దూరంగా ఉండే పరిస్థితి. వాళ్ళు అప్పుల పాలయ్యారు, ఆస్తులు అమ్ముకున్నారు, వాళ్ళ బకాయిలు ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు, ధర్నాలు చేశారు. కొద్దిమంది సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కొద్దిమంది కూలీ పనులకు వెళ్తా ఉన్నారు, గతంలో సర్పంచ్ గా పనిచేసిన వాళ్ళే. కానీ ఈసారి పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు మాత్రం కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఆస్తులు అమ్ముకుంటూ ఓటర్లకు డబ్బులు పంచుతా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఓటర్లు ఎంజాయ్ చేస్తా ఉన్నారు. రేపు ఫ్యూచర్ లో సర్పంచ్ల పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. రైట్ థ్యాంక్ యూ మధు. సో ఒక్క ఓటర్కి 1,50,000 రూపాయలు ఇచ్చారంట.
హైదరాబాద్ శంకర్పల్లిలో పటాన్చెర్లో 17 కోట్లు ఖర్చు అయిందంట ఒక్క అభ్యర్థి. ఏ స్థాయిలో ఖర్చు పెడుతున్నాడు? ఉంగరం గుర్తు వచ్చిన ఆయన బంగారు ఉంగరాలు ఇస్తున్నాడు, వెండి ఉంగరాలు ఇస్తున్నాడు. రంగారెడ్డి జిల్లాలోని చందానగర్ దగ్గర